కాకినాడ జిల్లా గన్నెంపల్లి మండలం తల్లూరు జి అన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1324 సంవత్సరంలో వెలిసిన పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయం. ఈ ఆలయానికి సుమారు 500 ఎకరాల మగాని ఆనాటి రాజులు ఈ దేవస్థానానికి ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు 500 ఎకరాలు కాస్త ఎండోమెంట్ వారి ప్రవేశం దేవస్థానానికి 10 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నారు. ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ వారు అద్దంలోకి తీసుకునేటప్పుడు 500 ఎకరాలు తీసుకోగా ప్రస్తుతానికి ఎండోమెంట్ వారు 10 ఎకరాలు చూపించిన ఈ ఆలయానికి గండి కొడుతున్నట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గజేంద్ర కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అజయ మనవాళ్ళ మహాముని జీఆర్ స్వామి వారి ఆలయం 1324 సంవత్సరంలో రాజరాజేంద్ర కాటమరెడ్డి డ్యామరెడ్డి టైంలో భార్గవమాషి స్థాపించారు. అప్పుడు రాజుల కాలంలో సుమారు 500 ఎకరములు ఈ ఆలయానికి సమర్పించారు. రాజులు రాజరాజేంద్ర కాటమరెడ్డి డ్యామరెడ్డి టైంలో రాజులు సమర్పించారు. అలాగ ఉండగా 5 కుటుంబాల అర్చకులు చేస్తున్నాం. పూర్వం 8వ తరం నుంచి అలా చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ ఈ 500 ఎకరాల కాలగర్భంలో కలిసిపోయి ఎండోమెంట్ 38 యాక్ట్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కూడా ఏం డెవలప్ చేయకుండా ప్రజల పాలైపోయి ఈ శూన్యంగా ఉంది. అజయ మనవాళ్ళ మహాముని వారు తమిళనాడు నుంచి వలస వస్తూ వైష్ణవమత ప్రచారం గురించి తాళ్ళూరు మఠం వచ్చేటప్పుడు గండకీ నది తగిలింది. గండకీ నదిలో కృష్ణుడు పిల్లవాడి కింద తేలాడుతుంటే ఆయన పట్టుకోగానే సాలగ్రామూర్తి అయిపోయారు. అయితే అలా వస్తుండగా ఇక్కడ తాళ్ళూరు మఠంలో బస చేశారు నైటు. ఆ స్వామివారి అజయ మనవాళ్ళ మహాముని జీఆర్ స్వామివారు కృష్ణుని కళ్ళలో కలిసి ఇక్కడే మాకు స్థాన ప్రవేశం చేయమని చెప్పేసి ఉండగా అలా ఉండగా ఇక్కడ రాజపూడి సీతారామ మహారాజు కోటలో ఏనుగు ఉండేది. మతి భ్రమించి ప్రజల్ని హింసించేది, అడవులను కూడా ధ్వంసం చేసేది. అప్పుడు రాజభట్లు కూడా వస్తుండటం కూడా వేణువుని కాపలా కాస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామివారిని మోకర్లు నమస్కారం చేసి ఆయనకు ఉపచారాలు చేసేది. అప్పుడు ఈ అడవి కింద ఉండేది అంతా ఉంటే నీళ్ళని పుష్పాలని ఇచ్చి సమర్పించేది స్వామివారికి. అలా ఉండగా ఆవిడ గజేంద్రుడు మోక్షం వచ్చి ఈ గజేంద్ర పుష్కరిణి అని కోనేరు ఉండేది. గజేంద్ర పుష్కరిణిని నామకరణం చేసి అప్పుడు అలా ఉండగా ప్రతి సంవత్సరం పాల్గొన్న శుక్ల ఏకాదశి లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరించి ఈ స్వామివారిని దర్శించుకుని కోరుకున్న వాడికి పిల్లలు లేని వాళ్ళు, తర్వాత ఆరోగ్యంలో కోరికలు తీర్చి ఈ స్వామివారు చాలా పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఎంత మాత్రం ఎండోమెంట్ కూడా పట్టించుకోకుండా అలా ఉండి ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయిన పొలాలు కూడా ఏమి రాకుండా పోయినాయండి. అదే మేము అర్చకులను పోషించుకుంటూ ఈ స్వామివారిని అర్చకులే కష్టపడి చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నాను. ఓకే అండి. మరి ఇప్పుడు ఆ కాలగర్భంలోనే 500 ఎకరాలు కలిసిపోయింది కదా, దాన్ని ఎండోమెంట్ వారు ఏమైనా స్వీకరించారా? ఈ మధ్యలో మేము మా వాళ్ళు 340 ఎకరాలు సేకరించి తమిళనాడు నుంచి స్పెషల్ కలెక్టర్ వాళ్ళు, తహసీల్దారులు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి అన్నీ ఎంక్వైరీ చేసి తీశారు. అవి కొన్ని ఈ ఎలక్షన్ టైంలో కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 100 ఎకరాల దాకానే. తర్వాత 100 ఎకరాలు ఉండి కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే అండి. అంటే ఎండోమెంట్ ఆదాయం ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకుంటుంది. ఆదాయం లేకపోతే ఎండోమెంట్ పట్టించుకోవట్లేదండి. దేవాలయ ఇప్పుడు కూడా మేము దోపదేవ నైవేద్యాలకు కూడా మేము రూపాయి ఆశించలేదు. ఎండోమెంట్ ద్వారా జీతాలు కానీ మాకు భూములు రాజుల కాలంలో 5 ఎకరాలు ఇచ్చారు.
ఇప్పుడు 12 ఎకరాలు ఇచ్చాము, 5 గచ్చులు 5 12 60 ఎకరాలు ఇచ్చామన్నాం. కానీ దాంట్లో మాకు